Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. వ్రత కథలు శీర్షికన మాఘపాదివారపు నోము కథను తెలుసుకుందాం. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అనే ఒక భాగ్యశాలిని ఉంది. ఆమెకు 5 కొడుకులు. ఒక సంవత్సరం మాఘ పౌర్ణమికి ముందు వచ్చే రథసప్తమి రోజు ఆమె అభ్యంగన స్నానం ఆచరించి అక్షింతలు చేత్తో పట్టుకొని కొడుకులను పిలిచి, నాయనలారా, మాఘపాదివారం కథ చెప్తాను, మీరు వినండి అని అడిగింది. కానీ వారు అప్పటికే రాజుగారి సభకు వెళ్ళవలసిన సమయం మించిపోయిందని, తాము త్వరగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటికే సభ ప్రారంభమై చాలాసేపు అవడంతో రాజు ఆ బ్రాహ్మణులపై కోపించాడు. వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండా రావడం వలనే ఈ విధంగా జరిగిందని బాధపడి ఇంటికి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవమ్మ మనవలను పిలిచి కథ వినండి అని కోరింది. వారు తమకు బడికి వేళయ్యిందని చెప్పి వెళ్ళిపోయారు. బడిలో మాస్టారు ఆలస్యంగా వచ్చారని వారిని కొట్టారు. అప్పుడు వారు కథ వినకుండా రావడం వలనే ఇలాంటి కష్టం వచ్చిందని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళారు. తర్వాత ఆమె నీలాటి రేవుకు వెళ్ళి అక్కడ ఉన్న స్త్రీలను చూసి, అమ్మలారా, మాఘపాదివారం కథ చెప్తాను వినండి అని అడిగింది. కానీ వారు నీళ్లు తీసుకొని వెళ్ళాలని చెప్పి కడవలను నెత్తిన పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తుండగా మధ్యలో కడవలన్నీ పగిలిపోయాయి. అప్పుడు వారు, అయ్యో, మనం మాఘపాదివారం కథ వినకుండా ఇలా వచ్చేయడం వలనే ఈ విధమైన కష్టం వచ్చిందని బాధపడి ఇళ్లకు వెళ్ళిపోయారు. తర్వాత ఆమె తనకు ఎదురుపడిన యాయవారపు బ్రాహ్మణుని పిలిచి కథ వినమని అడిగింది. కానీ అతడు పొద్దుపోతోందని, యాయవారానికి వెళ్ళాలని చెప్పి, నీ కథ వినటానికి నాకు సమయం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాడు అతనికి ఏమీ దొరకలేదు. అతను కథ వినకుండా రావడం వలనే ఇలాంటి కష్టం వచ్చిందని బాధపడ్డాడు. తర్వాత ఆమె ఒక కమ్మరిని, ఒక కుమ్మరిని, ఒక మేదరిని కథ వినమని అడిగింది. వారు పని ఉన్నదని చెప్పి కథ వినలేదు. అప్పుడు వారికి వారి వారి పనులలో కష్టములు వచ్చాయి. వారు వారి కష్టములకు కారణం లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాఘపాదివారపు కథ వినకపోవటమేనని అనుకుని బాధపడ్డారు. లక్ష్మీదేవమ్మ ఊరి వెలుపలకు వెళ్ళి అక్కడ ఉప్పరి గుడిసెలో ఉన్న ఉప్పరి సోదెమ్మని చూసి కథ వినమని అడిగింది. అది విని సోదెమ్మ తాను గడిచిన శనివారం నాడు ఒంటిపూట భోజనం చేసి ఉండటం చేత, నాడు ఆదివారం అవటం చేత మానెడు పాలలో చేరెడు బియ్యం వేసి పాయసం వండి పెడితే కథ వింటాను అంది. ఆమె కోరిన ప్రకారమే లక్ష్మీదేవమ్మ పాయసం వండి పెట్టింది. సోదెమ్మ గర్భిణి అవడంతో ఆ పాయసం తిని సొమ్మసిల్లి నిద్రపోయింది. ఆమె గర్భమునందలి పిల్ల లక్ష్మీదేవమ్మతో, మాయమ్మ కడుపు మీద అక్షింతలు వేసి కథ చెప్తే నేను కథ వింటాను అంది. ఆమె ఆ విధంగానే చేసి కథ చెప్పింది. అంతలో సోదెమ్మ లేచి కథ చెప్పమని అడిగింది. లక్ష్మీదేవమ్మ ఆమెతో, అమ్మా, నీ కడుపులోని పిల్ల కథ విన్నది. నీకు మగపిల్లవాడు పుట్టినా ఆడపిల్ల పుట్టినా నాకు కబురు పంపు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. కొంతకాలానికి ఉప్పరి సోదెమ్మ ఆడపిల్లను కంది. ఆమె వెంటనే ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసింది. అంతట లక్ష్మీదేవమ్మ అక్కడకు వెళ్ళి ఆ శిశువుని తీసుకొని అడవిలో రావి చెట్టుకు చీరతో ఉయ్యాల వేసి బిడ్డను అందు నిద్రపుచ్చి, ఈ బిడ్డ ఇంచుక ఎడవకుండాను పాటలు పాడండి పక్షివరులారా, ఊపండి ఉయ్యాల వృక్షజాలములారా, నీడల నొసగుడు నీలిమేఘములారా, కన్న తల్లికి నేడు గట్టి పని ఉంది, పెంచిన తల్లియు పురమేగుతోంది అని పాట పాడి తన ఇంటికి వెళ్ళిపోయింది. వృక్షములు ఉయ్యాల ఊపుతుండగా, పక్షులు కిలకిలమని పాటలు పాడుతుండగా ఆ బిడ్డ సుఖముగా ఉంది. అంతా ఒకానొక రాజు ఆ మార్గంన వెళుతూ చక్కని చుక్కవలే, విచ్చిన మొగ్గవలే, అందాల నిగ్గువలే ఉన్న ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెను తన సవారీ మీద ఎక్కించుకొని తన గ్రామానికి తీసుకుపోతున్నాడు.
ఆ బిడ్డ పోయిన దారిలో చేలు కంకికి కుంచెడయ్యాయి, పాడుపడ్డ గ్రామాలు పట్టణాలయ్యాయి. అది చూసి రాజు పరివారములోని వారందరూ ఆశ్చర్యపడి ఆ కన్య మహత్తును పొగిడారు. పిమ్మట రాజు ఆమెను తన మొదటి భార్య వద్దకు పంపాడు. అంతవరకు సంతానహీనగా ఉన్న రాజు పట్టపురాణి ఆమె రాక వలన పుత్రవతి అయ్యింది. ఆ కన్య రాక వలన పట్టణం మహాశోభాయమానంగా అవడంతో ప్రజలందరూ ఆమెను రమాదేవి అని పిలవడం మొదలుపెట్టారు. కొంతకాలానికి రాజు రమాదేవిని పెండ్లి చేసుకున్నాడు. అందువలన రాణికి రమాదేవి మీద క్రోధము, అసూయ కలిగాయి. రమాదేవి చాలా అందగత్తె. అందువల్ల రాజు ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది రాణికి అస్సలు ఇష్టం లేకుండా పోయింది. రమాదేవి నగలు లేకపోతే రమాదేవి యొక్క అందం తగ్గిపోతుందని ఆలోచించి ఒకరోజు రమాదేవి నగలన్నీ ఒక భరిణెలో ఉంచి దాసీ చేత సముద్రంలో పడేయించింది. ఆ భరిణెను ఒక పెద్ద చేప మింగేసింది. జాలరులు ఆ చేపను పట్టుకొని అది చాలా పెద్దది అవడంతో తమ రాజుగారికి కానుకగా పంపారు. రాజు ఆ చేపను తన పెద్ద భార్య ఇంటికి పంపి తాను ఆ రాత్రికి భోజనానికి ఆమె ఇంటికి వస్తానని, చేపను వండించి ఉంచమని కబురు పెట్టాడు. ఆమె ఆ మాటలు విని మాటలు తేటలు అన్నీ రమాదేవి దగ్గర, మాపటి భోజనం మాత్రం నా ఇంటి దగ్గరానా అని విసుక్కొని ఆ చేపను రమాదేవి ఇంటికే పంపేసింది. రమాదేవి దానిని దాసీతో కోయిస్తూ ఉండగా దాని కడుపులోని భరిణ కిందపడి భళ్ళున నగలన్నీ రాలాయి. ఆ నగలన్నీ తీసుకొని ఆమె చక్కగా అలంకరించుకొని రాజుకు కబురు పంపింది. రాజు వచ్చి అలంకరించుకొని అందంగా ఉన్న రమాదేవిని చూసి ముగ్ధుడై ఆ సంగతి పెద్ద భార్యతో చెప్పడానికి ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. రమాదేవికి నగలు దొరికిన సంగతి ఆమెకు అంతకు పూర్వమే తెలియటంతో ఆమె ఇంక లాభం లేదని రమాదేవిని చంపాలి అనుకుంది. పాయసంలో విషం పెట్టి చంపడానికి సిద్ధపడుతుండగా అంతలో రాజు అక్కడికి వెళ్ళి అది విషం ఉన్న పాయసం అని తెలియక దాన్ని తాగి మరణించాడు. రాణి సహగమనం చేయడానికి సిద్ధపడుతూ ఆ సంగతిని రమాదేవికి కబురు పంపింది. రమాదేవి కూడా సహగమనం చెయ్యాలని బయలుదేరుతుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని ప్రశ్నించాడు. పతితో సహగమనం చేయటానికి వెళ్తున్నాను అని బదులు చెప్పింది. అది విని అతడు, సౌభాగ్యవతీ భవ, అంత పని జరగకూడదు. నాకు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి నువ్వు కూడా కాళ్ళు కడుక్కో అన్నాడు. ఆమె ఆ విధంగానే చేసింది. తరువాత అతడు, నాకు దాహానికి నీళ్ళిచ్చి నీవు కూడా దాహం పుచ్చుకో అన్నాడు. అప్పుడు ఆమె, మొగుడి శవం మొగసాలలో ఉంది, మొగని కొరకు నేను మొత్తుకుంటున్నాను, దాహం పుచ్చుకోవటం ధర్మం కాదు అని చెప్పింది. అది విని వృద్ధ బ్రాహ్మణుడు, సౌభాగ్యవతి, నీకు అంత గతి పట్టరాదు, నేను చెప్పునట్లు చెయ్యి అన్నాడు. ఆమె ఆ విధంగానే చేసింది. అతడు తనకు తలాంటి నీళ్లు పోసి గంధం ఇమ్మని అడిగి ఆమెను కూడా తలంటుకొని పసుపు రాసుకొనమని ఆజ్ఞాపించాడు. అందులకు ఆమె భయపడి, స్వామి, మగడు పోయి ఏడుస్తూ కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని మొహమెట్లు దాచగలనని ఆమె ప్రశ్నించింది. అందుకు బ్రాహ్మణుడు, సౌభాగ్యవతీ భవ, నీకెందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ఆమె ఆ విధంగానే చేసింది. ఆ తరువాత ఆమె అతడు చెప్పినట్లుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకుంది. అతనికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసింది. అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం సేవించింది. అంతా ఆ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా మారి, అమ్మాయి, నీ భక్తికి మెచ్చాను. నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడే మాఘపాదివారం కథ విని పవిత్రురాలవు అయ్యావు. నీకేమి కావలెనో కోరుకొనుము, ఇస్తాను అన్నాడు. ఆమె మిగుల సంతోషించి తనకు పతిభిక్ష పెట్టవలసిందిగా కోరింది. విష్ణుదేవుడు సరే అని అక్షింతలను ఇచ్చి వాటిని ఆమె భర్త శవం మీద చల్లాలని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఆ తరువాత ఆమె అక్షింతలను పట్టుకొని తన భర్త శవము దగ్గరకు వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్షింతలను మీద చల్లింది. వెంటనే రాజు నిద్ర నుండి లేచినట్లుగా లేచాడు.
అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి, ఏమి నోము నోచావమ్మా అని అడిగారు. అందుకామె, నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతమూ చెయ్యలేదు. మాఘ పౌర్ణమికి ముందు వచ్చు రథసప్తమి నాడు మాఘపాదివారము నోము పట్టి లక్ష్మీదేవమ్మ అను ఆమె కథ చెప్తుండగా ఆ కథ నేను విన్నాను. ఈ ఘటన ఆ కథ విన్న ఫలమే గాని చేసిన ఫలము కాదని రమాదేవి చెప్పింది. అక్కడున్న వారందరూ, ఆహా, నోము కథ విన్నంత మాత్రమనే ఇంత మహత్యం వచ్చింది, అదే నోము నోచుకుంటే ఇంకెంత ఫలమో కదా అని అందరూ మాఘపాదివారము నోము నోచుకోవటం మొదలుపెట్టారు. రాజు తన 2 భార్యలతో కూడా ఆ నోము నోపించి సుఖంగా ఉన్నాడు. దీనికి ఉద్యాపనము. ఈ నోము పట్టిన 5 ఏండ్ల తరువాత ఉద్యాపనం చెయ్యాలి. నోము పట్టినవారు మొదటి సంవత్సరం పాలు తాగకుండా సంవత్సరాంతమున ఒక ఆదివారము నాడు 5 ముత్తైదువులకు పరమాన్నంతో భోజనం పెట్టాలి. 2వ ఏట మజ్జిగ తాగకుండా సంవత్సరాంతములో 5 ముత్తైదువులకు పెరుగన్నం వడ్డించాలి. 3వ సంవత్సరం పప్పు తినకుండా సంవత్సరాంతంలో 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టాలి. 4వ సంవత్సరం తలంటు కొనకుండా ఉండి సంవత్సరాంతమున 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ సంవత్సరం తాంబూలం వేసుకోకుండా ఉండి సంవత్సరాంతములో 5 ముత్తైదువులకు తాంబూలములను ఇవ్వాలి. ఆఖరి సంవత్సరం 5 ముత్తైదువులకు 5 రవికల గుడ్డలు ఇచ్చి, ఉగ్గునకు ఉగ్గు గిన్ని, ఉయ్యాలకు చీర ఇచ్చి, ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రమును ఇచ్చి ఉద్యాపన చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.